హాయ్ అండి. ఈరోజు వీడియోలో పల్లి చిక్కీని ఏ విధంగా తయారు చేసుకోవాలి ఇంట్లోనే అనేసి ఈ వీడియోలో చూపిస్తాను. పల్లి చిక్కీని మరీ గట్టిగా కాకుండా ఎవరైనా సరే తినే విధంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీగా చూపిస్తానన్నమాట. పల్లి చిక్కీ చేసేటప్పుడు చాలామందికి పాకం అనేది సరిగ్గా రాదనమాట. సో పాకం అనేది సరిగ్గా లేకపోతే స్టిక్కీగా వస్తుందన్నమాట. సో అలా కాకుండా పర్ఫెక్ట్గా పాకం ఎలా పెట్టుకోవాలి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే ఎంత క్వాంటిటీ తీసుకోవాలనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా నేను ఇక ఈ బౌల్తో అనేది పల్లీలు అయితే తీసుకున్నాను. ఈ బౌల్ వచ్చేసి 1/2 కిలో అయితే వస్తుందన్నమాట పల్లీలు అనేటివి. సో ఇలా మనం లో అండ్ మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి పల్లీలు అనేటివి. సో ఇలా లో ఫ్లేమ్లో అయితే బాగా వేయించుకోవాలి పల్లీలు అనేవి. సో పల్లీలు ఎంత వేయించుకుంటే మనకి అంత టేస్టీగా ఉంటాయన్నమాట చిక్కీలు అనేటివి. సో ఇలా వేయించుకోవాలన్నమాట. ఇలా కలుపుతూ వేయించుకుంటూనే ఉండాలన్నమాట. మనము హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి పల్లీలు అనేటివి. సో ఇలా వేయించుకోవాలి. చూసారు కదా కలర్ చేంజ్ అయింది. సో ఇలా వేయించుకుంటే కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. సో ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే పల్లీలు అయితే వేయించుకోవాలి. చూసారు కదా ఇలా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. సో అప్పుడే మనకు పల్లీలు వేగినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మన ఈ వేగిన పల్లీలను ప్లేట్లో అయితే తీసుకోవాలి. ఇలా పల్లీలు వాటంతటా అవే చల్లారిన తర్వాత మనము పొట్టు అనేది తీసుకోవాలి. నేనైతే ఇలా గ్లాస్ ద్వారా ఇలా పల్లీలు అనేది ఇలా చేస్తున్నాను అనమాట. సో పల్లీలు అన్ని పొట్టు అనేది తీసుకోవాలి. ఇలా అంతా పొట్టు తీసేసుకొని పల్లీలు ఇలా చూడండి ఇలా గింజలు అనేది 1లో 2 చేసుకోవాలన్నమాట. ఇలా అంతా నీట్గా చేసుకున్న తర్వాత ఇప్పుడు పాకం అనేది ఏ విధంగా పట్టుకోవాలో చూపిస్తాను. బెల్లం అనేది ఇలా పగలగొట్టుకొని పెట్టుకోవాలి. నేను ఏ గిన్నెతో అయితే పల్లీలు తీసుకున్నానో సో అదే గిన్నెతో నేను బెల్లం అయితే తీసుకుంటున్నాను అనమాట. చూసారు కదా ఇలా కొన్ని వాటర్ అయితే వేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లోనే మనము పాకం అనేది పట్టుకోవాలి. ఇలా కొన్ని వాటర్ అయితే వేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బాగా కలుపుకొని ఇలా కలుపుకోవాలి. బెల్లం అనేది కరిగే వరకు కలుపుతూ ఉండాలన్నమాట. ఇలా ఎక్కడైనా ఉండలు ఉంటే ఇలా మనము ఒత్తుకుంటూ కలుపుకుంటూ రావాలి. చూసారు కదా ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. మీరు ఎక్కడ స్టాప్ చేయకూడదు, మాడిపోతుంది మళ్ళీ. ఇలా కలుపుతూనే ఉండాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టుకుంటే మాడిపోతుంది. లో ఫ్లేమ్లోనే మనం పల్లి చెక్క అనేది చేసుకోవాలి కంప్లీట్గా. చూసారు కదా ఇలా కలుపుకుంటూ ఉండాలి. చూసారా పాకం అనేది కొంచెంగా వస్తుందన్నమాట. ఇలా మనము బెల్లం అనేది ఎక్కడ ఉండలు లేకుండా మనము గరిటెతో ఇలా ఒత్తుకుంటూ కలుపుకుంటూ రావాలి. చూసారా ఇలా కలుపుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇలా బెల్లం ఉండలు ఎక్కడ లేకుండా గరిటెతో ఇలా ఒత్తుకుంటూ పాకం అనేది పట్టుకోవాలన్నమాట మనము. చూసారా పాకం అయితే రెడీ అవుతుంది. కలుపుకుంటూనే ఉండాలి, స్టాప్ చేయకూడదు ఎక్కడే కానీ. సో ఇలా కలుపుతూ ఉన్నాం కదా. ఇలా కలుపుకుంటూ రావాలి. సో ఇప్పుడు పాకం రెడీ అయిందా లేదా అనేసి ఎలా చెక్ చేసుకోవాలంటే ఒక గిన్నెలో కొన్ని వాటర్ వేసుకోవాలి. ఈ పాకాన్ అనేది ఆ వాటర్లో వేసి చెక్ చేసుకోవాలన్నమాట. చూసారా పాకము బాగా కలుపుకోవాలి. సో ఇప్పుడు పాకం రెడీ అయిందో లేదో చెక్ చేసుకుందాము. సో ఒక గిన్నెలో వాటర్ వేసుకోవాలి. ఇలా కొంచెం ఇలా వేస్తే తెలుస్తుంది మనకి పాకం రెడీ అయిందో లేదో. ఇంకా రెడీ కాలేదండి ఇది, మళ్ళీ ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి. మీకు పల్లి చెక్కి గట్టిగా కరకరలాడాలంటే పాకం అనేది ముదురు పాకం పెట్టి వేసుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ పిల్లలు ఇష్టపడేలాగైతే తయారు చేస్తున్నాను. సో చూడండి పాకం అనేది రెడీ అయింది. ఇలా ముద్ద అవ్వాలి పాకం అనేది. చూసారా ఇలా ముద్ద అవ్వాలి. ఇంకా పాకం రెడీ అయితే అయిపోయింది. ఇప్పుడు పల్లీలు అయితే వేసుకుందాము దీంట్లో. సో లో ఫ్లేమ్లోనే మనము పల్లీలు అయితే వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. స్టవ్ అయితే ఆఫ్ చేయకూడదు.
కొంచెం ఇలాచి పౌడర్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు కలుపుకోవాలి బాగా. సో ఇలా కలుపుతుండగానే మనం ఒక ప్లేట్లో ఆయిల్ అయితే పూసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇది వేడి ఉండగానే మనము ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. మళ్ళీ చల్లారితే రాదండి ఇది. వేడి ఉండగానే మనం చూసారా ఇలా ప్లేట్కి ఆయిల్ పూసుకోవాలి. ఇలా ఆయిల్ పూసుకొని వేడిగా ఉన్నప్పుడే ఈ మిశ్రమాన్ని అనేది దాంట్లో కలుపుకోవాలన్నమాట. చూసారా ఇలా చల్లారితే మనకి రాదు ఈజీగా. ఇప్పుడు ఇలా అంతా ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ రావాలి అంతా. ఇలా నేను వీడియోలో ఏ విధంగా అయితే చేస్తున్నానో సో అలా ఈజీగా స్ప్రెడ్ చేసుకుంటూ రావాలి. సో ఇది చల్లారాక మనమైతే ఈజీగా తీసుకోవచ్చు. చూసారా ఇలా. సో ఇలా ఇది చల్లారాలి. చల్లారాక ఒక 10-15 మినిట్స్ అలా సో ఇలా చల్లారిన తర్వాత మనం ఏదైనా గరిట ద్వారా లేకపోతే ఏదైనా నైఫ్ ద్వారా ఇలా అయితే తీసుకోవాలి. చాలా ఈజీగా వచ్చేస్తుంది చల్లారితే. చూసారా ఇలా ఇలా చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. మరీ గట్టిగా కాకుండా పల్లి చెక్క అనేది చాలా ఈజీగా వచ్చేస్తుందండి. గట్టిగా అయితే పిల్లలు ఇష్టపడారండి, అందుకు ఈ విధంగా అయితే చేస్తున్నాను. చూసారు కదా ఇలా. సో చూసారు కదా చాలా ఈజీగా పర్ఫెక్ట్గా పల్లి చెక్క అయితే రెడీ అయిపోయిందనమాట. సో పిల్లలు చాలా ఇష్టపడతారు ఈ విధంగా. మీరు కూడా ట్రై చేయండి. సో ఈ వీడియో కనుక నచ్చగా మన ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.